2023 తర్వాత మళ్ళా మహిళా బిల్లు చర్చకు రావడం అనేది చాలా సంతోషదాయకం. ఇవాళ లోక్సభలో ఆ చర్చ జరుగుతున్నందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం తరఫున మేమందరం కూడా మహిళలందరం కూడా ఇదివరకు ఎన్నోసార్లు మేము కేంద్రంని డిమాండ్ చేసినాము. చాలాసార్లు మహిళా దినోత్సవం రోజు కూడా మేము ఒక బిల్ అంటే ఆ కీలక అంశాలలో ఒక ఎజెండాగా మహిళా బిల్లు కూడా పాస్ కావాలని చెప్పేసి కూడా మేము ఎన్నోసార్లు తీర్మానాన్ని కూడా చేసుకోవడం జరిగింది. ఇవాళ మహిళా బిల్లు అంటే ప్రవేశపెడితే మాకు వచ్చేది ఏంటంటే మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది, మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు పెరుగుతాయి, మాకు సమాన హక్కులు కల్పించినట్టు ఉంటుంది. మేము ఎందుకంటే ఇవాళ ఆకాశంలో సగభాగంగా, ఇవాళ అవనిలో సగభాగంగా, ఇవాళ మహిళలు లేని రంగం అనేది లేదు. ఇవాళ అంటే పైలట్ దగ్గర నుంచి ఇవాళ భూగర్భంలోకి దిగి కూడా ఇవాళ సింగరేణిలో ఆడపిల్లలు మేమెందుకు పనిచేయమని చెప్పి ఇవాళ మగవాళ్ళకు ధీటుగా పనిచేస్తున్నాము. అటువంటి అన్ని రంగాల్లో చురుకుగా సాగిపోతున్నటువంటి మేము ఇవాళ రాజకీయాల్లో ఎందుకు సాగిపోము? ఇవాళ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నటువంటి సమయంలో, కీలక నిర్ణయాలు జరుగుతున్న సమయంలో మా భాగస్వామ్యం ఎందుకు ఉండకూడదని చెప్పేసి కూడా మేము ఇవాళ ఆ బిల్లుకు అందరం కూడా ఆమోదించి ఖచ్చితంగా బిల్లు రావాలని చెప్పి కూడా మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక మహిళగా కూడా నేను కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ బీజేపీ పార్టీ కానీ రెండు పార్టీలు ఖచ్చితంగా అందరూ కూడా ఆమోదించి బిల్లు పాస్ కావాలి. 2028 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మాకు హక్కు 33% రిజర్వేషన్ కల్పించి మా అందరికి కూడా రాజకీయ పరంగా మాకు హక్కు కల్పించాలని కూడా మేము ప్రార్థిస్తున్నాము, డిమాండ్ కూడా చేస్తున్నాము.